చేయండి. యోహాను భక్తుడు రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ భాగాన్ని మనం ఈరోజు చదువుకుందాం. సుదీర్ఘమైన వచనాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. సుమారుగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 27 వచనాల్ని మనం చూడగలం. ఈ 27 వచనాల్ని మనం 2 భాగాలు చేస్తూ వచ్చాం. మొదటి భాగం 1 నుండి 8 వచనాలు. గత వారము మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత వారంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించినట్లుగా మొదటి వచనంలోనే మనం చూసాం. అక్కడి నుండి అందులోకి ఎవరు ప్రవేశిస్తారు అనే విషయాలు రాస్తూ అందులో ప్రవేశించిన వారి యొక్క స్థితిని కూడా ఇక్కడ రాస్తూ వచ్చాడు. అక్కడ 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం అనేది కలేదు, దుఃఖము గాని ఏడ్పు గాని వేదన గాని ఉండదు అని రాస్తూ వచ్చాడు. అంటే పరలోకంలో ఉన్న స్థితి ఇంకా ఎటువంటి స్థితి కూడా మనం బాధ పెట్టలేదు అనే విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. అటువంటి స్థితిలోనికి పరిశుద్ధులందరూ ప్రవేశిస్తారని రాస్తూ కొంతమంది నరకానికి వెళ్ళే వారి గురించి కూడా రాశాడు. ఆ నరకాన్ని 2వ మరణాన్ని రాశాడు. అందులో ఆఖరిగా 8వ వచనం పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు వీరందరూ కూడా అగ్ని గంధకములతో మన గుండంలో పాల్గొంటారు. ఇది 2వ మరణము అని రాసి వచ్చాడు. వీరి గురించిన వివరాలు గత వారము చదివి మనం ముగించుకున్నాం. అవిశ్వాసులు అంటే ఎవరో, పిరికి వారంటే ఎవరో, దేవుడి కన్నా ఈ లోకానికి ఎక్కువ విలువనిస్తూ ఈ లోకము కోసం రాజీపడి దేవుని స్వార్థ విషయంలో భయపడేవారు, అభ్యంతరపడేవారు, పిరికివారు అని గత వారం చూసాం. ఈరోజు ఈ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 2వ భాగమైన 9వ వచనం నుండి 27వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. సమయం ఉన్న కొలది త్వరగానే ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా 9వ వచనాన్ని మనం ఈ విధంగా చదువుకుంటున్నాం. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఈ 9-10 వచనాల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ 9వ వచనంలో 7 తెగులు చేత పట్టుకుని ఉన్నటువంటి 7 దేవదూతలు మనకు తెలుసు. అయితే ఆ 7 తెగుళ్ళు ఈ భూమి మీద 7 ఉగ్రత పాత్రలుగా కుమ్మరించబడటం ముగించిన తర్వాత ఆ 7 దేవదూతల్లో ఒక అతను వచ్చి ఈ విధంగా అంటా ఉన్నాడు, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి అని రాశాడు. పెండ్లి కుమార్తె అనే పదాన్ని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. పెండ్లి కుమార్తె అంటే ఎవరు అంటే అలంకరించబడి, ఏ అలంకరణ? అక్షయమైన అలంకరణ. ఏ అలంకరణ? ఆత్మీయ అలంకరణ. ఏ అలంకరణ? దీన మనస్సు అనేటువంటి అలంకరణ. ఏ అలంకరణ? ప్రభువును మాత్రమే సేవిస్తూ ఆయనకి లోబడి ఉండేటువంటి అలంకరణ. ఇటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి ఈ వధువును చూపిస్తాను రండి అని చెప్పేసి యోహాను భక్తుడిని తీసుకుని వెళ్ళి యెరూషలేమును చూపించడం మనం చూస్తాం. ఇదే దూత ఇంతకు ముందు యోహానికి వేరే సన్నివేశాన్ని చూపించాడు. అది కూడా ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం ఒక పేజీ తిప్పితే 17వ అధ్యాయంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొట్టమొదటి వచ్చింది. ఆ 7 పాత్రలను పట్టుకున్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పింది, నీవిక్కడికి రమ్ము, విస్తారమైన జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనుక
ఈ రెండిటి యొక్క కాంట్రడిక్షన్ మనం చూస్తాం. ఈ రెండు పదాల మధ్యలో వ్యత్యాసాన్ని చూస్తాం. అక్కడ పిలిచిన దేవదూత ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు, అక్కడ పిలిచినటువంటి వ్యక్తినే ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. కానీ పిలిచినప్పుడు చూపించే దృశ్యాలు మాత్రం మారినాయి. 17వ అధ్యాయంలో దేవదూత ఎవరిని చూపిస్తా ఉన్నాడు అని అంటే పాపం చేసినటువంటి జనాంగాన్ని చూపిస్తా ఉన్నాడు. పాపం చేసినటువంటి జనానికి లోకముతో రాజీ పడిపోయి దేవుడితో పాటు లోకాన్ని కూడా ప్రేమించినటువంటి వారిని ఆధ్యాత్మిక వ్యభిచారులు అని పిలిచారు. అందుకే ఆ గుంపుకి వేశ్య అని పేరు పెట్టాడు. కాబట్టి ఆ గుంపుకు బబులోను అనేటువంటి పేరును కూడా పెడుతూ వచ్చాడు. కాబట్టి బబులోనుని చూపిస్తాను అని చెప్పేసి యోహాను భక్తుడికి ఈ పాపపు గుంపును చూపించినటువంటి దేవదూత 21వ అధ్యాయంలో మనం ఈ 9-10 వచనాల్లో పెండ్లి కుమార్తెను చూపించడం మనం చూస్తాం. ఒకవైపు లోకముతో రాజీపడిన వేశ్యగా ఉన్నటువంటి బబులోను చూసినటువంటి యోహాను ఈ సమయంలో దేవుడి కోసము ప్రత్యేకించబడినటువంటి కన్యకగా వధువుగా సిద్ధపరిచినటువంటి యెరూషలేమును కూడా చూస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జయించిన వారందరూ, ఈ లోకాన్ని జయించిన వారందరూ ఈ పెండ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్యగా వధువు సంఘంగా ఉంటారనే విషయాన్ని గమనిస్తాం. ఇది 9వ వచనం. 10వ వచనంలో ఆత్మ వసుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందుని దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను అని అన్నాడు. ఇక్కడ మనం ఇంకొక పోలికను చూస్తాం. ఇదే పరిస్థితి యేసు ప్రభువారు చూపించిన టైంలో జరిగింది. యేసు ప్రభువారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆకలి ఉన్నప్పుడు, దేహ సంబంధమైన బలహీనత ఆయనకి కలిగినప్పుడు వెంటనే సాతాను దానిని అవకాశంగా తీసుకొని యేసు ప్రభువారిని ఎత్తైన కొండ మీద చూపించి అదే యెరూషలేము, ఈ భూలోకంలో ఉన్నటువంటి యెరూషలేము చూపించి ఆయన అంటున్నాడు, నువ్వు నాకు సాష్టాంగ పడితే లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని సాతాను చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం, చూడండి. యోహాను భక్తుడిని దేవదూత ఒకతను వచ్చి ఎత్తైన పర్వతం మీద తీసుకొని పోయి యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణమును చూపిస్తా ఉన్నాడు. అంతకుముందు యేసు ప్రభు చూసినటువంటి యెరూషలేము పట్టణం భూమి మీద కట్టబడింది. ఇక్కడ మనం చూస్తున్న యెరూషలేము పట్టణం పరలోకంలో కట్టబడింది. ఏమండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఆ రోజుల్లో చూసిన యెరూషలేము ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి కట్టబడింది. పరలోకంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణము దేవుని మహిమతో కట్టబడింది. ఈ భూమిలో నుండి పుట్టుకొచ్చినటువంటి యెరూషలేమును చూశారు. ఇప్పుడు దేవదూత యోహానికి ఏం చూపిస్తాడంటే పరలోకం నుండి దిగి వచ్చేటువంటి యెరూషలేమును చూపిస్తాడు. యెరూషలేము ఇక్కడ మనం చూస్తున్నాం, దిగి రావడం అనే పదాన్ని ఇక్కడ రాస్తారు. చూడండి, దేవుని మహిమ గలదే యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను అన్నాడు. చూసారా, పరలోకము నుండి ఒక పట్టణాన్ని మన కోసం కిందకి తీసుకొచ్చే దేవుడిని చూస్తున్నాడు. యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం మాట రాస్తూ ఉంటాడు. ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయండి, ఎందుకంటే నా తండ్రి యొక్క అనేక నివాస స్థలములు కలవు, నేను వాటిని సిద్ధపరిచి మీ కొరకు నేను తీసుకొస్తానని వాగ్దానం చేసిన దేవుడే యెరూషలేము అనేటువంటి ఒక గొప్ప పరలోక పట్టణాన్ని కట్టి నిర్మించి దానిని ఈ లోకం మీదకి తీసుకొని వస్తూ ఉంటాడు. ఈ లోకం అంటే మళ్ళీ మనం చూసేటువంటి భూమి కాదు, నూతన ఆకాశము, నూతన భూమి, నూతన సృష్టిమై ఉన్నటువంటి అద్భుతమైన సృష్టిలోనికి పరలోకాన్ని ఈ కిందకి తీసుకొచ్చేటువంటి దేవుడిని, ఆ మహిమను ఇక్కడ యోహాను చూసినట్లుగా మనం చూస్తాం. అయితే 10వ వచనంలో ఆత్మ వసుడనై ఉన్న నన్ను అనే పదాన్ని వాడాడు. యోహాను ఏ వస్తువులో ఉన్నాడు చెప్పండి? ఆత్మ వసుడు అనే పదాన్ని చూస్తాం. ఆత్మ అనే కాడ చాలా పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను ప్రస్తావించిన ప్రతిసారి ఆత్మ అని చాలా హైలైటెడ్ వర్డ్స్ లో అక్కడ రాస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తాం ఆత్మ వశంలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే దేవుడి వశంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో సంపూర్ణంగా ఉన్నాడు. ఈరోజు మనం ఏ వశంలో ఉన్నామో ఆలోచించండి, ఏ వశంలో మనము బ్రతుకుతున్నామో ఆలోచించండి. ఇక్కడ యోహాను ఆత్మవశుడై జీవించడం, అలా ఉండటం మూలన అక్కడ పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి పరలోకాన్ని ఆయన చూశాడు. ఆ యెరూషలేము పట్టణాన్ని చూశాడు. యెరూషలేము పట్టణం ఎలా ఉందో ఈరోజు యెరూషలేము పట్టణం యొక్క
పోలిక చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయాలు మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించే, ఈ లోకంలో ఎంతో మంది పేదరికంలో ఇల్లు లేని వారు, చాలా మంది దేవుని కోసం కొన్ని వాటిని కోల్పోయినటువంటి వారు, ఎంతో సంతోషంతో ఆనందపడేటువంటి సన్నివేశం మనకి దేవుడు అనుగ్రహించబోయే పరలోక పట్టణం ఏ విధంగా ఉంటుందనే విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చారు. మనము ఈ విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఈ మాట మనం చదువుతున్నాం. ఈ మాట చదివిన తర్వాత మనము పరలోకము యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా మాత్రమే చూచుచున్నాము, కానీ అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంత మట్టిగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అని రాశాడు. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అయితే ఇక్కడ ప్రత్యక్షంగా యోహాను భక్తుడు చూసినటువంటి ఈ పరలోక పట్టణాన్ని, యెరూషలేముని ఏ విధంగా రాస్తా ఉన్నాడో చూడండి. 11వ వచనం. దాని అందరి పైనుంచి దిగి వచ్చుచున్నటువంటి దేవుడి చేత నిర్మించబడిన యెరూషలేము ఏ విధంగా ఉందో చూడండి. దాని అందరి వెలుగు తగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది అని రాశాడు. సూర్యకాంతము అంటే సూర్యుని యొక్క కాంతి కలిగినటువంటి ముత్యములు, అంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ సూర్యకాంతం అనేటువంటి పదం ఇదే ప్రకటన గ్రంథంలో ముందు ఒకసారి రాస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చూడండి. ఈ మాట మనం చదువుతాం. యేసు ప్రభు వారు ఆ సింహాసనం పైన ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు. చాలండి, యేసు ప్రభు వారు ఏ విధంగా ఉన్నాడు ఇక్కడ రాస్తూ వచ్చారు. కాబట్టి ఇదే మాట ఇక్కడ రాశాడు. సూర్యకాంతము అనేటువంటి పదాన్ని ఇక్కడ రాస్తూ వచ్చాడు. చూడండి, దాని అందరి వెలుగు దగదగా మెరుస్తున్నటువంటి సూర్యకాంతం వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. కాబట్టి అక్కడ పరలోక పట్టణాన్ని పైనుంచి దిగి వస్తుంటే చూస్తా ఉన్నాడు. యెరూషలేము ఎలా కనిపిస్తుందంటే విపరీతంగా మెరుస్తున్నటువంటి వెలుగుమయమైనటువంటి సూర్యకాంతం వంటి, సూర్యుడు వెలుగుతో పోటీ కలిగినటువంటి వెలుగు, ఆ వెలుగుమయమైనటువంటి పరలోక పట్టణం ఈ లోకానికి దిగి రావటం అలాగా చూస్తా ఉన్నాడు. ఎవరు? యోహాను భక్తుడు. చూడండి, తర్వాత చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆ పట్టణం ఎలా ఉందో చూడండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి అని రాశారు. ఏమండి, ఇప్పుడు ఎత్తైన ప్రాకారం ఎలా ఉందంటండి? ఎత్తైన ప్రాకారం, గొప్ప ప్రాకారము. ఆ పట్టణంలోకి ఎత్తైన గొప్ప ప్రాకారము కట్టబడి ఉందని చెప్పాడు. ఎందుకు అంత పెద్ద ప్రాకారము? చూడండి, చాలా మంది రాజ్యాలకి చాలా పెద్ద ప్రాకారాలు ఉంటాయి. మన ఇంటికి మనము ప్రహారీ కూడా సాధారణంగా కొంత ఎత్తు వరకు కడతాం. ఏమండి, ఆ ఎత్తు వరకు కొట్టిన తర్వాత మళ్ళీ దాని మీద ఏం వేస్తాం మనం? గాజు బెంకులు వేస్తారు కొంతమంది. ఎందుకు గాజు బెంకులు వేస్తారు? దొంగలు వస్తే గుచ్చుకుపోవడానికి. అంటే కొంతమంది కరెంటు ఫెన్సింగ్ వేస్తారు, కరెంటు తీగలు వేస్తారు. ఫుల్ కరెంట్ సర్క్యూట్, గోడ దూకుదామని ఎవరన్నా ప్రయత్నించినా కరెంట్ షాక్ పడుతుంది అని చెప్పేసి. ఏమంటే ఇదివరకు రోజుల్లో రాజ్యాలు, రాజులు వారి పరిపాలన దినాల్లో వారి రాజ్యం అంతటికి ఎత్తైన ప్రాకారం కలిగినటువంటి గోడలు ఉండేవి. ఇప్పుడు పరలోక పట్టణానికి మొట్టమొదటిగా చెప్తున్నాడు ప్రాకారం కలిగినటువంటిదిగా ఉందంట. యెరూషలేము పైనుంచి పరలోకం నుండి దిగి వచ్చే దేవుని పట్టణం, పరిశుద్ధుల నివాసం ఉండేటువంటి స్థలం ఎలా ఉందంటే ఎత్తైన ప్రాకారం. ఇక లోపల వారికి బయట పరిస్థితులు ఏమి? బయట లోపల వారు బయటికి వెళ్ళారు, బయట వారు లోపలికి రాలేనటువంటి పరిస్థితి. ఎత్తైన ప్రాకారం, అద్భుతమైన ప్రాకారం. ప్రత్యేకముగా జీవించినటువంటి ప్రతి విశ్వాసి అందులోకి వెళ్తాడు. ఇక పాపి లోపలికి రాలేడు, పరిశుద్ధుడు బయటికి వెళ్ళాడు. ఒకసారి మాట
మాటను ఇంకా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి అధ్యాయానికి మనం వస్తే అక్కడ ఈ మాట ఏ విధంగా రాసుకొచ్చాడు చూడండి. 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు ఎక్కడ ఉంటారో చూడండి, వెలుపట ఉందురు అని అన్నాడు. ఇక లోపలికి రావడానికి అవకాశము, ఇది ఎత్తైన ప్రాకారము, బలమైన ప్రాకారము, ఇది పరలోక పట్టణం యొక్క ప్రాకారము అనే విషయాన్ని మనం గమనించాలి. రక్షణ పొంది ప్రత్యేకించబడిన సంఘం ఆ లోపల ఉంటారనే విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత చూడండి, తర్వాత ఏమని రాస్తుందంటే, ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మములు ఉన్నాయని ఉన్నాడు. ఏమంటే 4 ప్రక్కలు, 12 గుమ్మాలు, 4 ప్రక్కలు అంటే ఒక్కొక్క వైపు 3 గుమ్మాలు, 3 గుమ్మాలు. ఏమంటే 3 3 3 3 4 12 గుమ్మాలు. కాబట్టి 12 గుమ్మాలు ఇక్కడ రాయబడతాం మనం చూస్తాం. కాబట్టి ఈ గుమ్మాల గుండా వచ్చేవారు దేవుడిని స్తుతిస్తూ, దేవుడిని మహింపరుస్తూ ఉంటారనేటువంటి విషయాలు కూడా వాక్యంలో రాయబడుతుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఈ విధంగా చదువుకుంటాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనం. 60:18లో ఈ మాట చదువుతాం మనం. ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు అను మాట గాని, నాశనము అనే మాట గాని వినబడదు. రక్షణయే నీ ప్రాకారములు అని అన్నాడు. ఏమంటే ఈ ప్రహారీ, ఈ ప్రాకారము ఏంటో దేని గుర్తు ఉంది? రక్షణ. లోపల ఉన్న వారు రక్షించబడినటువంటి వారు, ప్రత్యేకించబడిన వారు. తర్వాత చూడండి, ప్రఖ్యాతియే నీ గుమ్మములు. చాలండి, ఆయన గుమ్మములు ఎటువంటివి? ప్రఖ్యాతి అంటే ఘనత, ఏమంటే గొప్పతనం. దేవుడి చేత ప్రత్యేకించబడిన వారు, రక్షించబడిన వారు ఆ ప్రాకారం లోపల ఉంటారు. ఏమంటే ప్రఖ్యాతి కలిగి గొప్పవారిగా దేవుడు వారిని హెచ్చించి ఆ గుమ్మముల గుండా లోపలికి ఆహ్వానిస్తాడు. చాలా పర్యాయాలు చూడండి, కొంతమందికి వేరే ఎంట్రన్స్ ఉంటుంది. అసెంబ్లీ మనకు తెలుసు, సచివాలయం అంట. మన ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీ ఉంది. జనాలు రావడానికి ఒక గేట్ ఉంటుంది, ముఖ్యమంత్రులు, మంత్రులు వెళ్ళడానికి అందరూ మనం వెళ్ళే గేట్ల నుంచి వాళ్ళు వెళ్తారు. చెప్పండి, వాళ్ళకి మెయిన్ స్పెషల్ ఎంట్రన్స్ ఉంటుంది. కారు డైరెక్ట్ గా అక్కడ వస్తుంది అనమాట, ఆ ఎంట్రన్స్ వస్తుంది. ఏమంటే అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు మా జనాలందరూ ఒకే ఎంట్రన్స్ లో వెళ్తారు. కాబట్టి ఇక్కడ మనం కొన్ని పర్యాయాలు కూడా చూస్తాం. చర్చిలో మాస్టర్ గారు స్టేజ్ కి డైరెక్ట్ గా ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ గా లోపలికి రావడానికి. మనకు ఆ పరిస్థితి లేదు, అందరికి ఒకటే ద్వారం. ఏమండి, కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాల నుంచి అందరూ రావడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అక్కడ స్పెషల్ గెస్ట్ ఎంట్రన్స్ ఏది కూడా లేదు. 12 గుమ్మాలు ఉన్నాయి పరలోకానికి. ఇప్పుడు మీరు అందరూ పరలోక నమూనా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఏమండి, ప్రాకారం ఎత్తైనది, రక్షించబడిన వారి ప్రాకారం లోపల ఉన్నారు. దేవుడి చేత గొప్పవారే ఎంచబడిన వారందరూ కూడా, ఈ లోకంలో తృణీకరించబడిన వారందరూ దేవుడి దృష్టిలో గొప్పవారు అని అన్నాడు. ఒకసారి ఆయన శిష్యులతో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు అని అంటూ ఆయన కింద మాట రాశాడు. అయినను పరలోకంలో అల్పుడుగా ఎంచబడినటువంటి వాడు యోహాను కంటే గొప్పవాడు అవుతాడని చెప్పి. చూడండి, అంటే ఈ లోకంలో ఇంకా తగ్గించుకొని జీవించే వాడు పరలోకంలో ఇక్కడ ఎంత తగ్గించుకుంటే అక్కడ అంతా గొప్ప హెచ్చింపు. యోహాను కంటే తగ్గించుకోవడం అంత సామాన్య విషయం కాదు. సాధారణంగా ఈ రోజు భార్య భర్తలు వివాహమైన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడితే ఎంతో గారం చేసి పెంచుతూ ఉంటారు. కాబట్టి ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటారు. వారిని దెబ్బ వేయకుండా పెంచుతాం. మేము టీచింగ్ చెప్పినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మా వాడి మీద మేము చెయ్యి దెబ్బ ఇవ్వండి అని అంటాను. కాబట్టి తల్లిదండ్రుల భయం లేక, టీచర్ భయం లేక, ఎవరి భయం లేక పెరగాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఈ బాప్తిస్మ యోహాను తల్లిదండ్రులు లేనటువంటి వారికి బాప్తిస్మ యోహాను చాలా కాలం తర్వాత పుట్టాడు. వారికి బిడ్డలు లేరు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చాలా కాలం తర్వాత, సుదీర్ఘ కాలం తర్వాత వాగ్దానం చేసి దేవుడు బాప్తిస్మ యోహానుకి ఇవ్వగానే అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఈ వయసులో మనకు తెలుసు ఎవరు అబ్రహాము శారా విషయం మనకు తెలుసు.
నిజానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టే టైంకి వారి తల్లిదండ్రులు కూడా ఆల్మోస్ట్ వృద్ధాప్య దశకి వెళ్ళిపోయారు. అటువంటి స్థితిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను పుడితే అక్కడ ఉన్నవారు అనుకున్నారు, ఇతను చాలా కాలం తర్వాత పుట్టాడు, ఏ ఇంజనీర్, డాక్టర్, లేకపోతే గొప్పవాడు, సైంటిస్ట్ ఏదో చేస్తారు తల్లిదండ్రులను అందరూ అనుకున్నారు. కానీ అతను ఎలా పెరిగాడో తెలుసా? దీన మనస్సు కలిగిన వాడే అరణ్యంలోకి వెళ్ళిపోయి యేసు ప్రభువే దేవుడని కేకలు వేస్తా ఉన్నాడు. చూడండి, సిలువను కూర్చున్న వార్త నశించే వారికి విరేతనంగా ఉన్నారు. లోకంలో ఉన్న వారు ఏంటి, ఏ గొప్పవాడు, సైంటిస్ట్, డాక్టర్, ఇంజనీర్ చేస్తారు అనుకుంటే ఏంటి కుమారుడు ఇలాగా అరణ్యంలోకి వెళ్ళిపోయి కేకలు వేస్తున్నాడు, ఇంతకాలం తర్వాత పుట్టిన కుమారుడు అంటే ప్రజల దృష్టిలో ఉంటారు. కానీ దేవుణ్ణి చూసినటువంటి వ్యక్తికి ఈ లోకం అంతా నష్టముగా కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి బాప్తిస్మం యోహాను అరణ్యంలోకి వెళ్ళి దేవుడు సువార్త కేకలు వేస్తూ ఎంతో మందిని దేవుడి దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి. కాబట్టి సత్యము కోసము శిరచ్ఛేదనం చేయబడి మరణించి హతసాక్షుల జాబితాలో చేర్చబడినటువంటి నూతన బంధంలో మొట్టమొదటి వ్యక్తి బాప్తిస్మం యోహాను. అంత గొప్పవాడే. అయితే అతని కంటే తగ్గింపు కలిగి ఎవరైతే జీవిస్తారో పరలోకంలో అతని కంటే గొప్పవాడిగా నేను అతను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడి గుమ్మాలు ప్రత్యేక, యేసు ప్రభు వారు ఒక గుమ్మలో వచ్చి మిగిలిన వేరే గుమ్మలో వచ్చే పరిస్థితి అక్కడ లేదు. పరలోకంలో 12 గుమ్మాలలో నుంచి కూడా లోపలికి వెళ్ళే ప్రఖ్యాతిగాంచినటువంటి పరిస్థితిని ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏమండి, రక్షింపబడిన వారందరూ యెషయా గ్రంథంలో మనం చూసాం, రక్షింపబడిన వారందరూ ఆ ప్రాకారం లోపల ఉన్నారు. ప్రఖ్యాతి చెందిన వారు, ఈ రక్షింపబడిన వారే దేవుడి చేత ప్రత్యేకంగా గొప్పవారిగా ఘనముగించబడిన వారందరూ కూడా గుమ్మాల ద్వారా లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. తర్వాత చూడండి, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ 12 గోత్రాల పేర్లు అక్కడ రాయబడి ఉన్నామని చేశారు. తర్వాత చూడండి, తూర్పు వైపున 3 గుమ్మాలు. ఇందాక నేను చెప్పినటువంటి మాట, తూర్పు వైపు 3 గుమ్మాలు, ఉత్తరం వైపు 3 గుమ్మాలు, దక్షిణం వైపు 3 గుమ్మాలు, పశ్చిమాన 3 గుమ్మములు ఉన్నవి అని రాశారు. అంటే 4 ప్రక్కలు 3 గుమ్మాలు చెప్పిన 12 గుమ్మాలు ఇక్కడ ఉన్నట్లుగా చూస్తాం. 14వ వచనం, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది, ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి అని అన్నాడు. ఏమండి, దేవుని యొక్క అపోస్తులు, దేవుని కొరకు తమ జీవితాలను వదిలిపెట్టి దేవుని వెంబడించినటువంటి అపోస్తుల యొక్క పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? పునాదుల మీద రాయబడి ఉన్నాయి. ఈరోజు చర్చికి 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చినటువంటి వారి పేర్లు చర్చి బయట పలక మీద రాస్తున్నారు. మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, చాలా పర్యాలు నేను చూశాను. ఏమంటే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో మన బైపాస్ పక్కన పేరుగాంచిన మన పాస్టర్ గారు రీసెంట్ గా సంఘం స్టార్ట్ చేశారు. ఏమంటే ఇప్పుడు కడుతున్నారు. ఆయన ఈ మాట చెప్తున్నారు ఏంటంటే, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడతాయి? చర్చిల మీద రాయబడతాయని చెప్పాడు ఆయన. ఇది నేను కల్పించిన మాట కాదు, స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట చెప్తా ఉన్నాడు. డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏమి చెప్పండి. ఏమండి, డబ్బులు ఉన్నవాడి పేరే చర్చి మీద రాయబడుతుందా? అంటే డబ్బు లేని వాడు దేవుడికి అవసరం లేదా? దేవుడు డబ్బును బట్టి వారి పేర్లు గుమ్మాల మీద రాయమంటాడా? చెప్పండి. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. కాబట్టి ఈ లోకంలో దీనులను, పేదవారిని, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఏమండి, గొప్పవారిని ఒక్కరిని మందిరంలోకి రాణించి పేదవారిని బయట కూర్చోబెట్టేవాడు కాదు. ఒకప్పుడు ఈ లోకంలో రకరకాల విభేదాలతో, కులమత విభేదాలతో ఎంతో మంది నిండివే పడ్డారు. వారందరినీ ఆదరించిన ప్రేమ మన యేసు ప్రభు వారి యొక్క ప్రేమ. ఏమండి, కాబట్టి మన రాజ్యాంగ నిర్మాత చదువుకోవడానికి కూడా మిషనరీలు వచ్చి స్కూల్ స్టార్ట్ చేశారు. భారతదేశం ఒక టైంలో ఏమీ లేని పరిస్థితుల్లో, కేవలం వెలివేయించబడినటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నట్టు, వెనకబడిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ మిషనరీలు వచ్చి దేవుడి ప్రేమను చాటి చెప్పి స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఇవన్నీ కట్టి మనల్ని కూడా ఎంతో గొప్పవారిగా, నైపుణ్యవంతులుగా తయారు చేశారు ఈ భారతదేశంలో. మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు ఏ భేదము లేనటువంటి దేవుడు.
అపోస్తలులు ఎవరో తెలుసా? వాళ్ళు ఆ రోజుల్లో గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిసయ్యులు, డబ్బున్న వాళ్ళు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ పెద్ద పెద్ద అంగీలు వేసుకొని, ముత్యములు కలిగినటువంటి మెడలో హారాలు వేసుకొని జనాల మధ్యలో తిరిగేటువంటి గొప్పవారు. అందరూ వారికి నమస్కారం చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిసయ్యుల్ని, సదుకేయుల్ని, శాస్త్రుల్ని, ప్రధాన యాజకుల్ని వీరందరినీ పక్కన పెట్టి చేపలు పట్టే స్థితిలో ఉన్నటువంటి జాలరుల్ని దేవుడు ఏర్పాటు చేసిన వారిని గొప్పవారిగా చేసి వారి పేర్లు ఎక్కడ రాస్తున్నాడు? మన భక్తి ద్వారా మనము దేవుడి దగ్గరికి వెళ్ళలేం. మన నిష్ట ద్వారా మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేం. మనము కేవలం విరిగి నలిగిన మనసుతో తగ్గింపు ద్వారానే మనం దేవుడి సన్నిధికి చేరగలం. సంవత్సరం అంతా పాపాలు చేసి 1,00,000 రూపాయలు మందిరానికి డొనేషన్ ఇస్తే మనం పరలోకము చేరలేం. మనం పాపాలు చేసి ఒకసారి నీళ్ళలో మునిగినంత మాత్రం మన పాపాలు కొట్టుకొని నీ హృదయంలో చెడు పాపం ఉన్నంతసేపు ఎన్ని పనులు చేసినా నీ పాపము. అందుకే యేసు ప్రభువు చెప్పారు, మారు మనస్సు అనే పదాన్ని వాడాడు. నీ మనస్సు మారకపోతే నువ్వు ఎన్ని పనులు చేసినా అవన్నీ కూడా శూన్యం. కాబట్టి వాక్యంలో ఆయన చెప్తా ఉన్నాడు, అపోస్తలులు లోకము దృష్టిలో చిన్నవారిగా ఎంచబడ్డారు. వారు చేపలు పట్టే స్థితిలో ఉన్నట్టుగా ఎంచబడ్డారు. కానీ దేవుడు వారి పేర్లు ఎక్కడ రాశాడో తెలుసా? పరలోక పట్టణమైనటువంటి యెరూషలేము పునాదుల మీద వారి పేర్లు చెప్పాడు. ఎంత గొప్ప వాక్యం! ఈ లోకంలో డబ్బున్న వారి పేర్లు రాయొచ్చు, కానీ దేవుడు తన దృష్టిలో యోగ్యముగా ఎంచబడిన వారు, తగ్గించుకునే వారి పేర్లు ఆయన జీవ గ్రంథంలో రాసుకుంటాడు. హల్లెలూయా! ఈ విషయాలు మనం గమనించాలి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, చూడండి, చదవండి. ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను అనే మాట చదువుతున్నాం. ఇక్కడ బంగారుపు కొలకర్ర గురించి మనం ఇంతకు ముందు చూసాం. బంగారు కొలకర్ర మనం 11వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుకొని అన్నాడు. అందులో కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది నిజంగా దేవుడిని ఆరాధించేవారు ఉన్నారు. అక్కడ కొలకర్రను మనం చూసాం. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయంలో కూడా మనము ఈ కొలకర్ర గురించినటువంటి వివరణ మనం చదువుతాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయము 722వ పేజీలో యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము మనం చూస్తున్నాం. అక్కడికి నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడు ఉండెను. అతడు మెరియించున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రను చేతపట్టుకుని ద్వారములో ఆయన నిలబడి ఉండెను. 5వ వచనం చూడండి. నేను చూడగా నలుదిశలు మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను. మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్ర ఉండెను. ప్రతి మూర 3 బెత్తుడు నిడివి గలది. ఆ కట్టడమును కొలవగా అని చెప్పాడు. ఇప్పుడు అంటే టేబుల్ వచ్చినాయి, టేబుల్ అండి, కరెంట్ టేబుల్, చాలా రకాల టేబుల్ వచ్చినాయి కొలుస్తాకి. ఇంకా టెక్నాలజీ మారింది. ఇప్పుడు డిజిటల్ మీటర్ ఒకటి ఉంది. ఇక్కడ లైట్ వేస్తే లైట్ అక్కడ పెడితే అక్కడ రీడింగ్ వచ్చేస్తుంది అన్నమాట, ఎంత దూరం ఉందో అంత. ఆ రోజుల్లో ఇక్కడ ఒక కర్ర, ఆ కర్ర పొడవును బట్టి ఎన్ని కర్రలు వచ్చిందో అంత పొడవును వాళ్ళు నోట్ చేసుకునేవారు. ఇప్పుడు పరలోక పట్టణాన్ని కొలవటానికి యోహాను గారి చేతికి దూత వచ్చి ఒక కర్రని ఇచ్చారు, బంగారు కొలకర్ర, అంటే కొలిచేటువంటి కర్ర, మెజరింగ్ స్టిక్ అని ఉంది ఏమండి, కొలిచే కర్రను ఇచ్చారు. చూడండి ఆ కర్ర ఏం జరిగిందో 16వ వచనంలో, ఆ పట్టణము చచ్చౌకమైనది అంటే స్క్వేర్ ఆకారంలో ఉంది, చతురస్రాకారం అని అంటాం ఏమండి, ఆకారంలో ఉంది. చూడండి, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు అంటే పొడుగు వెడల్పు సమానంగా ఉన్నాయి. పొడుగు ఎంత ఉందో వెడల్పు కూడా అంతే. ఒకసారి నా ఆధ్యాత్మిక జీవితాన్ని చూద్దాం ఏమండి. బయటికి మనం ఎలా కనిపిస్తున్నామో లోపల కూడా అలాగ ఉండాలి. బయటికి ఎంత ఎత్తుగా కనిపిస్తున్నామో లోపలంతా లోతు అనుభవం మనకు ఉండాలి. మనం ఎలా ఉంటామంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాం. అర్థం ఏంటి? బయటికి భక్తి పొరలా కనిపిస్తాం, లోపల ఏమీ లేదు భక్తి, అటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, దాని పొడుగు
దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో ఆ పట్టణాలందరినీ కొలిసినప్పుడు దాని కొలత ఎంత చూడండి, 750 కోసులు అయినది అని రాశాడు. కోసులు అని అంటే ఫర్లాంగ్స్ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడుతూ ఉంటాడు. ఏమంటే ఈ కోసులుని మనము కిలోమీటర్లో మారిస్తే 2400 కిలోమీటర్లు. 2000 అంటే ఎంత దూరం ఉందో ఆలోచించండి. ఏమంటే పొడుగు ఎంత అండి? 2400 కిలోమీటర్లు. మళ్ళీ అడ్డము 2400 కిలోమీటర్లు. అలాగా స్క్వేర్ ఆకారంలో ఈ పరలోక పట్టణము కట్టబడటం మనం చూస్తాం. చాలా ఆశ్చర్యం. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును, పొడుగు అంతే ఉంది, వెడల్పు అంతే ఉంది, ఎత్తు అంతే ఉంది, క్యూబ్ ఆకారంలో ఉంది అని చెప్తా ఉన్నాడు. 17వ వచనంలో మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చెప్పిన 144 మూరలైనది. ఆ కొలత లోక కొలత 144 మూరలు. దాన్ని మనం అడుగుల్లో మారిస్తే 252 అడుగులు. ఏంటిది? మందం, థిక్నెస్ అంటారు. అంటే గోడ మందం ఎంత ఉంటుందో చెప్పండి. ఇక్కడ ఈ గోడ మందం 144 మూరలు అంటే 252 అడుగులు. ఒక మనం నుంచున్న కాడి నుంచి స్లాబ్ ఎన్ని అడుగులు ఎత్తు ఉంటుందండి? 10 అడుగులు ఉంటుంది. 252 అడుగులు అంటే సుమారు 25 అంతస్తులు. అంత మందంగా ఉన్న గోడ. మీరు చూసారా? పరలోక పట్టణం యొక్క కొలమానం ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటే ఈ విధంగా పరలోక పట్టణాన్ని మనం ఊహించుకోగలం. తర్వాత చూడండి, ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. ఆ పట్టణం యొక్క ప్రాకారం ఎలా కట్టబడిందండి? సూర్యకాంతములతో కట్టబడింది. చాలా అద్భుతం. సూర్యకాంతముతో అంటే వెలుగుమయమై కట్టబడింది. అంతేకాదు పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అని అన్నాడు. స్వచ్ఛమగు స్ఫటికము, స్ఫటికం అంటే గ్లాస్ లాగా ఉంటుంది అన్నమాట, గాజు పదార్థము వంటి. ఏమంటే స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణము అన్నాడు. శుద్ధ సువర్ణము. సువర్ణం అంటే శుద్ధ సువర్ణం అంటే ప్యూర్ గోల్డ్. ఏమంటే కల్తీ లేని బంగారం, 24 క్యారెట్ గోల్డ్. బంగారంలో చాలా రకాలు వచ్చింది. ఇప్పుడు కొంతమంది బయట విడిగా అమ్ముతున్నారు బంగారం, తక్కువ రేట్ అని చెప్పి కొంటున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత కంసాలు అంటాడు ఆ బంగారాన్ని చూసి, ఆవిడ అంత రేటు రాదని అంటాడు. అంటే అది ఏ బంగారం? అది కల్తీ బంగారం. ఏమంటే కొంతమంది బంగారం కొట్టాకి అనకాపల్లి దగ్గర ఏదో ప్లేస్కి వెళ్తున్నారు. అక్కడ అంటే శుద్ధ బంగారం దొరుకుతుంది, ప్యూర్ గోల్డ్. కాబట్టి ఒక ఆవిడ చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో మనం చూడనటువంటి బంగారం పరలోకంలో శుద్ధ సువర్ణంగా కనిపిస్తూ ఉంది. ఇదంటే ప్రాకారము పట్టణము ఈ విధంగా కనిపిస్తూ ఉంది. 19వ వచనంలో ఆ పట్టణము ప్రాకారము పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరించబడి ఉండెను. రకరకాల మరి స్టోన్స్, నానా విధమైన రత్నములతో అలంకరించబడిందట పట్టణం. 12 ఏమని రాశారండి ఇక్కడ? 12 పునాదులు. ప్రతి పునాది ఒక విధమైనటువంటి రత్నముతో ఇక్కడ అలంకరించబడింది. 19వ వచనంలో చూస్తాం. ఒక్కొక్క పునాది ఒక్కొక్క టైప్ ఆఫ్ రత్నములతో ఇక్కడ అలంకరించబడింది. ఏంటో చూడండి. మొదటి పునాది ఏ రాయి అండి? ఇది సూర్యకాంతపు రాయి అని అన్నాడు. ఏమండి దాని ఇంగ్లీష్ లో జాస్పర్ అంటారు. సూర్యకాంతపు రాయి దేనికి గుర్తుగా ఉంది అని అంటే మనం చూస్తే అది పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. సూర్యకాంతపు రాయి ఇది వెలుగుమయమైనటువంటిది, ఇది పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. మన జీవితాలు మనం పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసకి ఉంది. ఆయన చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనము త్వరగా చూద్దాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని రాయబడి ఉన్నది అని అన్నాడు. చాలండి, దేవుడు పరిశుద్ధుడు. మనం నమ్ముకున్న ప్రభు పరిశుద్ధుడు కనుక మనం పాపులుగా ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఈ విషయాలు ఆలోచించండి. మనం ఎవరిని పూలు నడుస్తామో, ఎవరిని వెంబడిస్తామో వారి వల్లే మన జీవితాలు ఉంటాయి. పిల్లలు మనం అడుగుతాం, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే పలానా వాడు అని చెప్తారు. కొంతమంది పిల్లలు పలానా యాక్టర్ అని చెప్తారు. ఏమంటే పలానా వాడు ఇంకొకరు పేరు చెప్తారు, పలానా క్రికెటర్ అంటారు. మనం నేను ఊరు వెళ్తే
నడుస్తానే పరిగెడుతున్నాడు, చెయ్యాల తిప్పి బౌలింగ్ అంటున్నాడు, చేతితో బ్యాటింగ్ అంటున్నాడు, మొత్తం గందరగోళం చేస్తున్నాడు. అంటే తన దృష్టిలో ఫుల్గా క్రికెట్తో నిండిపోయింది తన బ్రెయిన్ అంతా. ఇంకా అనుచరణలో ఇంకా అదే చూపిస్తా ఉన్నాడు. అంటే కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి, ఇలాగ కోసుకొని కండ్రెప్ మీద కంటే ఇలా కోసుకొని వచ్చాడు. ఏంట్రా బాబు అంటే మా స్టైల్ అది, సినిమా యాక్టర్ అని అన్నాడు. ఏమంటే కాబట్టి ఎవరిని మనము ఇష్టపడతాం వారిని పోలి మన జీవితం నడుస్తూ ఉంటాం. మనము నడుచుకునేది ఎవరిని చూసి? ప్రభువుని చూసి అయితే ప్రభువు వలె జీవితం మనం జీవించాలి. ప్రభు ఎటువంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా ఆయన్ని వెంబడించేవాళ్ళు, ఆయన్ని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు, ఆయన పూజించేవాళ్ళు, ఆయన వలె జీవించి మనము దేవుడిని పూజించి పాపపు చేష్టలు జీవించడానికి అవకాశం వీలు లేదు. కాబట్టి విషయాన్ని గమనించాం. మొదటిది సూర్యకాంతపు రాయి. దేనికి గుర్తుగా ఉందో చెప్పండి? పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నటువంటి సూర్యకాంతపు రాయిని మనం చూసాం. రెండోది చూడండి, రెండవది ఏంటండి? నీలము అని రాశాడు. నీలము ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆకాశం యొక్క రంగు. ఏమండి, ఈ విషయాలు మనం గమనించాలి. ఆకాశము నీలముగా ఉంటుంది. ఇప్పుడు మన నీలము రంగు అని మనం ఆలోచించగానే పరలోకం గురించి ఆలోచించాం, పరలోక పట్టణం గురించి ఆలోచించాం, పరలోకంలో ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించాం. ఇక్కడ ఈ మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, ఈ మాట మనం చదువుదాం. నిర్గమకాండం 24:10 ఈ పదాన్ని ఇక్కడ రాస్తూ వచ్చాడు. నిర్గమకాండం 24:10 ఇశ్రాయేలీయులు దేవుని చూసి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది అని అన్నాడు. అంటే ఈ నీలము దేవుని దగ్గర ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అది దేవుని యొక్క సేవకులకి కూడా వారు వేసుకోవడానికి ఈ రంగు రత్నాలు కూడా దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు, ఇది ఆకాశాన్ని సూచిస్తా ఉంది. మత్తయి సువార్త 6:10 కూడా ఒకసారి మనం చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 6:10 కూడా మనం చదువుతాం. చూడండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. చాలండి. ఇప్పుడు మనం ఈ మాట బట్టి ఆలోచించాలి. మనం ఈ లోకంలో ఏం చేస్తామో వాటిని బట్టి పరలోకంలో మనకి ప్రతిఫలం ఉంటుంది. పరలోకంలో దేవుడి చిత్తం ఏంటో అది మన జీవితాల్లో నెరవేర్చబడాలి. ఈ నీలి రంగులు మనం చూసినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు మనం గుర్తు చేసుకోవాలి. దేవుడి చిత్తం మన జీవితంలో జరుగుతుందో లేదో మనం ఆలోచించాలి. ఏమండి, పరలోక సంబంధమైన వారిగా మనం జీవించాలి. కొలసీలు రాసిన పత్రికలు ఈ మాట అంటాడు. ఏంటంటే మనము ఎటు చూడాలంట? క్రిందున్న వాటిని మర్చి పైనున్న వాటిపై మనసుంచేవారు ఉంటారు. పైన పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు అనే స్పృహతో మనం బ్రతకాలి. అసలు దేవుడే లేడు అనేటట్టుగా చాలా మంది జీవితాలు ఉంటాయి. కాబట్టి ఈ నీలము పరలోకాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత చూడండి, మూడవది యమునా రాయి అని రాశాడు. యమునా రాయి రంగు ఏంటంటే నీలము, పసుపు, బూడిద, ఈ 3 రంగులు కలిపినటువంటి మిశ్రమ రంగు కింద ఈ రంగు కనిపిస్తుంది. దీన్ని యమునా రాయి అంటారు. ఇది దేనికి గుర్తుగా ఉందంటే శ్రమలలో స్థిరత్వం కలిగిన జీవితానికి. బూడిద అంటే శ్రమలు సంభవించినటువంటి పరిస్థితి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి, కాబట్టి శ్రమల్లో స్థిరముగా ఉండేటువంటి జీవితాన్ని ఈ యమునా రాయి మనకి సూచిస్తూ ఉంది. అందుకే ఇదే ప్రకటన గ్రంథం 2:10 ఈ మాట రాశాడు. ఏమంటే ఏమని రాశాడు? మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను అని అన్నాడు. కొంతమందిని సాతాను చెరలో వేయించుకుంటున్నాడు. కొన్ని శ్రమలు వస్తాయి. మీరు మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకత్వంగా స్థిరముగా ఉంటే నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఇది యమునా రాయి అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత రాయి ఏంటంటే నాలుగవది ఏంటంటే పచ్చ. పచ్చ అంటే ఏంటంటే పంట, వీటి గుర్తుగా ఉంటాయి. పచ్చదనం అంటే ఏంటంటే జీవానికి గుర్తు, జీవానికి గుర్తు. మన జీవం ఎక్కడ ఉంది చెప్పండి? మన జీవం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఆధ్యాత్మికంగా మనం జీవించే వారు ఉంటాం. శారీరక జీవితం ఎప్పుడప్పుడు ముగిసిపోద్ది. ఈ ఆధ్యాత్మికంగా మన ఆత్మకి చావు అనేది ఆధ్యాత్మికంగా కరకాలం జీవించాలంటే భక్తిలో మనం స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జీవము, అందుకే యేసు వారు అంటారు,
మీరు చూడటానికి బ్రతుకున్న వారు కానీ మీరు చచ్చిన వారే. నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడివే అని సెలవిచ్చాడు. కాబట్టి అదేంటి బ్రతుకున్న వారిని మృతుడు అంటున్నాడంటే శారీరకంగా బ్రతుకున్నాం కానీ ఆత్మీయంగా మనము చచ్చిన స్థితిలో మనము. కాబట్టి ఆత్మీయ జీవాన్ని గురించినటువంటి ఆలోచన మనకు కలగాలి. ఇది పక్షికి పుస్తకం ఉంది. తర్వాత 5వది వైడూర్యం. వైడూర్యము అంటే అర్థం ఏంటంటే దానికి 3 పదాల కలయిక. ఎరుపు రంగు, ఆకుపచ్చ, పసుపు. ఈ 3 రంగులు కలిగినటువంటిది. ఏమంటే ఇది దేనికి గుర్తుగా ఉంది అని మనం ఆలోచన చేస్తే నీతికి గుర్తుగా ఉంది. నీతి అంటే దేవుడు ఏ విధంగా జీవించాడో అటువంటి నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించవలసిన వారు. తర్వాత 6వది చూడండి, కెంపు అని ఉంది. కెంపు అంటే ఎరుపు రంగు కలిగినటువంటి రాయి. ఎరుపు రంగు దేనికి గుర్తుకుందంటే యేసు ప్రభు వారి శిలువలో కాచిన రక్తానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విముక్తులుగా చేస్తున్న వాక్యాన్ని మనం 1వ యోహాను పత్రికలో 1:7 చూస్తాం. కాబట్టి యేసు ప్రభు వారి రక్తము మన కొరకు చిందింపబడిందని తెలుసుకున్న మనం ప్రభువా నన్ను మార్చు ప్రభువా, నన్ను పరిశుద్ధంగా మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారు. తర్వాత చూడండి 7వది సువర్ణ రత్నం అని అన్నాడు. ఇది బంగారము, గోల్డెన్ ఎల్లో కలర్ అంటారు. అంటే బంగారముతో పాటు పసుపు రంగు కలిసినటువంటి మరి ప్యూర్ గా ఎల్లో కలర్ లో ఉన్నటువంటి రాయి. ఈ రాయి దేనికి గుర్తుకుంటే దేవుడి యొక్క మహిమకు గుర్తుగా ఉంది, దేవుడి యొక్క శక్తికి గుర్తుగా ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మనం గమనించాం. తర్వాత చూడండి 8వది గోమేధికము అని రాశాడు. గోమేధికము అంటే నీలి రంగు పచ్చ రంగు కలిపి ఉన్నటువంటి మరి కాంబినేషన్ మనం గోమేధికము అంటాం. నీలి రంగు పచ్చ రంగు ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే చూసారా, సముద్రాన్ని మనం ఆలోచన చేస్తే నీలి రంగు పచ్చ రంగు మిశ్రమం కింద కలర్ కనిపిస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏమంటే ఇది దేనికి గుర్తుగా ఉంది? సముద్రము రంగు. ఏమంటే నీలము పచ్చ రంగు దేనికి గుర్తుందంటే భరోసా, దేవుడు మనకున్నాడు అనేటువంటి నమ్మకం, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి నమ్మకం. యెహోషువ భక్తుడు కంగారు పడుతున్న పరిస్థితుల్లో నీతో ఉన్నవాడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా. నీకు మోషేకి నేను తోడున్నట్టుగా నీకు నేను తోడుతాను సంధించాను. మనకి తోడున్నటువంటి దేవుడు, ఇది మన భరోసా, మనతో పాటు ఉన్నాడు. ఇది మనం చూసాం. ఏంటంటే ఇది గోమేధికం. తర్వాత ఏముంది? పుష్యరాగము. అంతే, పుష్యరాగము అంటే జ్ఞానము. ఏ జ్ఞానం ఇది? లోకం నుంచి వచ్చే జ్ఞానం కాదు. లోకంలో జ్ఞానం సంపాదించుకున్న వారందరూ ఇతరులను ఎలా మోసం చేయాలో ఆలోచిస్తున్నారు, డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచిస్తున్నారు. సొలొమోను లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుని చెడిపోయాడు. అయితే ఈ జ్ఞానము దైవ జ్ఞానం, దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానం. దీన్ని మనం పుష్యరాగము అని పిలుస్తాం. ఇది ఆకుపచ్చ పసుపు కలిసినటువంటి కలర్ అన్నమాట. తర్వాత 10వ చూడండి, సువర్ణ సునీయము అని అన్నాడు. అంటే బంగారము పచ్చ రంగు కలిసినటువంటిది. ఇది దేని గుర్తు ఉందంటే సంతోషాన్ని గుర్తుగా ఉంది. అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఏం మాట రాశాడు? ఆనందించుడి. చూడండి ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఈ మాట, ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి. పరలోకంలో మనకి ఏముంటుందో తెలుసా? ఆనందం. ఈ లోకంలో చూసిన వాళ్ళందరూ విచారం. ఏమంటే ఈ లోకంలో ఉన్నవారు బాధపడుతూ ఉంటారు. దేవుడిలో ఉన్న వారికి సంతోష సమాధానము. భక్సింగ్ గారి మాట రాశారు. ఏంటది? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పరా సత్యమైన సంతోషం, చెప్పరా సత్యమైన సంతోషం. హల్లెలూయా. సంతోషము దేవుడి దగ్గర దొరుకుతాం. కాబట్టి ఈ 10వది సువర్ణ సునీయము. దీన్ని మనం దేని గుర్తుందంటే సంతోషమైనటువంటి పరిస్థితి గుర్తుంది. తర్వాత 11వది పద్మరాగం అని రాశాడు. ఏమండి పద్మరాగం అంటే ఎరుపు అలాగే ఉదారంగు కలిసినటువంటి కాంబినేషన్, రెడ్ వైలెట్ కలిసినటువంటి. ఇది దేనికి గుర్తుగా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఇది మార్పు చెందినటువంటి మనిషికి, రూపాంతరం చెందబడినటువంటి మనిషికి గుర్తుగా ఉంది. ఇది పద్మరాగం.
విషయాలు మనం గమనించాలి. ఆఖరిగా చూసిన సుగంధం ఇది ఉదాహరణకు కలిగినటువంటి ఏమండి ఈ సుగంధము దేనికి గుర్తుగా ఉందంటే ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఉదాహరణకు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఘనత. ఇందా చెప్పాను, గుమ్మంలోనికి ప్రవేశించే వారందరూ దేవుని ద్వారా ఘనముగా ఎంచబడి ఈ పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితులు చూడండి, ఎంత గొప్ప సంతోషం ఉంటుంది. ఘనత దేవుడిచ్చే ఘనత మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కలర్స్ లేదా ఈ రాళ్ళు మనకు గుర్తు చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించవలసిన. తర్వాత చూడండి చదవండి. తర్వాత ఈ 21 నుంచి దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కో గుమ్మము ఒక్కో ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధులు శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది రాశారు. ఏమండి ఇక్కడ మనం చూస్తున్న 21లో ఆ 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కో గుమ్మం ఒక్కో ముత్యముతో కట్టబడి ఉన్నది అన్నాడు. ప్రారంభంలో ఈ ముత్యాలన్నీ కూడా దేవుడు దూతలకు ఇచ్చాడు. సాతానుని దేవుడు ఎలా అలంకరించాడు అనుకున్నారు? ప్రారంభంలో సాతాను దేవుడు దూతకున్నప్పుడు లూసిఫర్ని ఇలా ముత్యములతో దేవుడు అలంకరించాడు. సాతాను విర్రవీకి ఘనత కొరకు కోరుకుని త్రోసివేయబడ్డాడు. కావాలంటే ఆ మాట చూద్దాం. చూడండి యెహెజ్కేలు గ్రంథంలో లూసిఫర్ యొక్క పరిస్థితి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఏ విధంగా అలంకరింపబడ్డాడో చూడండి. యెహెజ్కేలు 28వ అధ్యాయము 28:13 చూద్దాం. చూడండి, దేవుని తోటకు ఏదేలో నీ ఉంటివి మాణిక్యము భూమేదికము సూర్యకాంతమని రక్తము వర్ణ రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగ మాణిక్యమును అమూల్య రత్నములతో బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు అన్నాడు. అంత గొప్పగా దేవుడు అలంకరించాడు. కానీ అవన్నింటినీ కోల్పోయి వచ్చాడు. ఇప్పుడు ఇవన్నింటినీ పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏమంటే సాతాను నుంచి తీసేసి దేవుడు మనకి అనుగ్రహించబోతున్నటువంటి పరిస్థితి అంతా కూడా. ఇది 21వ వచనం. ఇవన్నీ రకరకాల ముత్యములతో కట్టబడినవి. రాజవీధి ఎలా ఉందో చూడండి. శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది అన్నాడు. రాజవీధి అని వాడాడు. అంటే ఏంటి? రాజవీధి అంటే ఏంటంటే హైవే రోడ్ అన్నమాట, రాజులు నడిచే దారి. ఏమండి చూడండి, మనము ఈ లోకంలో రకరకాల సందులు స్ట్రీట్స్ ఉంటాయి. పరలోకంలో ఒకటే దారి, ఈ మూల చామల వరకు. ఆ రోడ్డు ఎలా ఉందంటండి? రోడ్డు చూడండి, రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికం గ్లాస్ లాగా ఉందంట. బంగారపు రోడ్డు వేసి. ఏమంటే మేము వాల్యూస్ లో రాస్తూ ఉంటాం ఏంటి, తార్ రోడ్డు కంకర్ రోడ్డు అని రాస్తాం. ఇక్కడ పరలోకంలో రోడ్డు ఎలా ఉందండి? బంగారపు స్వచ్ఛమైన స్ఫటికము వంటి రోడ్డు వేసాడండి. ఈ లోపల బంగారం పైన ఉంటుంది, ఏమంటే వెండి కాలుగా ఉంటుంది. పరలోకంలో బంగారాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? రోడ్ల మీద వేసి. అంటే బంగారపు రహదారులు కలిగి ఉన్నటువంటి పరలోకాన్ని చూస్తాం. తర్వాత 22 చూడండి, చాలా మంచి విషయాలు ఇక్కడ నుంచి మనం చూస్తాం. 22 నుంచి ఈ వచనాలు. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రె పిల్లయు దానికి. చూడండి ఎంత గొప్ప విషయం, ఇక్కడ ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయమో చూడండి. పరలోకంలో దేవాలయం ఉందండి. యెరూషలేం ఏంటండి? యెరూషలేం అంటే దేవాలయం. యోహాను భక్తుడు యెరూషలేమును చూడంగానే ఇది దేవాలయమేమో అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే అక్కడ నాకు ఏ దేవాలయము కనబడలేదు అన్నాడు. ఏమండి యోహాను చూస్తున్నాడు, అక్కడ పరలోకంలో ఎక్కడ దేవాలయం కనపడలేదంట. అదేంటి, దేవాలయం లేకుండా పరలోకంలో దేవాలయం లేని పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ యేసు ప్రభువే దేవాలయం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండి కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుక్కోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఈ
ఈ మాట ఎందుకు యేసు ప్రభు చెప్పారంటే, యేసు ప్రభు శిష్యులు ఉపవాసం చేయట్లేదు, చక్కగా యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నారు. ఏమయ్యా ఉపవాసం ఉండాలి కదా బైబిల్ ప్రకారంగా, ఉపవాసం ఉండలేదండి మీ శిష్యులు అంటే, ఉపవాసం ఎప్పుడు ఉంటారు? సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, దేవుడికి దూరంగా ఉన్నప్పుడు ఉపవాసం ఉంటారు. పక్కనే నేను ఉన్నప్పుడు ఇంక ఉపవాసం ఎందుకు? సంతోషకరమైన పరిస్థితి వచ్చింది, మనుష్య కుమారుడు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, అప్పుడు ఉపవాసం ఉంటే అర్థం అన్నాడు. అంటే దేవుడు పక్కన ఉన్నప్పుడు ఉపవాసము అవసరం లేదన్నాడు. ఇక్కడ పరలోకములో దేవాలయం ఎక్కడ కనపడలేదండి యోహాను భక్తుడు. ఎందుకు? యేసు ప్రభు ఉండగా ఇంకా దేవాలయంతో చెప్పండి, దేవాలయంతో పర్లేదు. యేసు ప్రభు ఉండగా ఇక దేవాలయంతో పర్లేదు. పరలోకంలో అక్కడే యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ రాశాడు, దేవాలయం నాకు కనపడలేదు, సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు గొర్రె పిల్లే అక్కడ దేవాలయం. యేసు ప్రభువే దేవాలయం అంట. యేసు ప్రభు ఉండగా మనకి దేవాలయం వస్తుంది. యేసు ప్రభుని సిలువేయడానికి కారణాలు కారణం ఏంటి తెలుసా? ఆయన దేవాలయం కంటే గొప్పవాడని చెప్పుకున్నాడు. వాళ్ళు వచ్చి సమాజ మందిరాన్ని చూసి పూజిస్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు పుణ్యక్షేత్రాలకి మనం చూసి ఊరికి ఇదైపోతాం. ఏమండి, చాలా మంది మనలో చాలా మంది గౌరీపట్నాన్ని పూజిస్తూ ఉంటారు, గుణదలను పూజిస్తూ ఉంటారు, చాలా చోట్ల స్థలాల్ని కట్టబడిన వాటిని పూజిస్తూ ఉంటారు. ఈరోజు మా తాడేపల్లిలో కట్టబడే మందిరం కూడా, కల్వరి టెంపుల్ కూడా పెద్దగా కడుతున్నారు. ఎందుకు? జనాలు అట్రాక్ట్, వాటిని చూసి లోపలికి వెళ్ళాలండి. ఏమండి, కాబట్టి ఈ లోక సంబంధమైన హస్తకృత్యములలో దేవుడు ఉండడు అనే మాట ఉంటుంది. కాబట్టి ఆలోచించేయండి, యేసు ప్రభు అక్కడ ఉండగా దేవాలయంతో అంటే ఆయన అన్నాడు, దేవాలయం పక్కనే నుంచొని ఈ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. పరలోకంలో యోహాను భక్తుడు ఇక అక్కడ దేవాలయంతో పని లేదు, ఎందుకంటే అక్కడ యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆయన ఉన్న చోట దేవాలయము అవసరం లేదు. ఇంకా చూడండి, అక్కడ ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, ఎందుకంటే గొర్రె పిల్లయే దాని దీపము అని అన్నాడు. అంటే ఇక్కడ రెండోది ఏమంటున్నాడండి, ఇక్కడ అక్కడ మనకు చూడండి, సూర్యుడు లేకపోతే ఈ లోకానికి వెలుగుందా? ఒక్కొక్కసారి మబ్బులు వస్తాయి, సూర్యుడు మొత్తం చీకటి అయిపోతుంది, మొత్తం ఇదంతా చీకటి అయిపోతుంది, వర్షం పడుతుంది. కాబట్టి సూర్యుడు ఈ ప్రపంచ వెలుగుకి కేంద్ర బిందువు. సూర్యుడు లేకపోతే వెలుగు లేదు. పరలోకానికి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం. ఎందుకంటే వెలుగుకు కారణమైన దేవుడే అక్కడ వెలుగునిచ్చేవాడు. దేవుడి వెలుగు దేని మీద పడితే అది కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇందాక మనం చూసాం, రకరకాల రంగులు రత్నాలు చూసాం, వాటికి సపరేట్ గా రంగు ఏమీ లేదు. వెలుగు లేకపోతే రంగుకు అర్థం లేదు. రంగు మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? వెలుగు దాని మీద పడినప్పుడు అది ప్రతిబింబించేటువంటి విధానంలో రంగు చూస్తాం. ఆకాశానికి రంగు లేదంట, సముద్రానికి రంగు లేదు. ఆ విషయం మీకు తెలుసా చెప్పండి? సముద్రం ఏ రంగు? నీలి రంగు. ఆకాశం ఏ రంగు? నీలి రంగు అంట. కానీ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏమంటే కొన్ని బుడగల మీద, బబుల్స్ మీద పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ద్వారా అది సముద్రం మీద పడి ఆ రంగు వల్ల ఆకాశం మీద కనపడుతూ ఉంటుంది. ఏమండి, ఈ విధంగా ఈ లోకంలో కనిపిస్తాం. యేసు ప్రభు వెలుగు అక్కడ కనపడుతూ ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు నుంచి వచ్చే వెలుగు పరలోకం అంతటినీ వెలిగిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. అక్కడ లైట్ అవసరం లేదు, అక్కడ చర్చ్ అవసరం లేదు. యేసు ప్రభువే అక్కడ చర్చి, యేసు ప్రభువే అక్కడ వెలుగు. అందుకే ఆయన అన్నాడు, ఈ లోకంలో చెప్పాడు ఆయన, ఈ లోకములకు నేను వెలుగై ఉన్నాను అన్నాడు. ఎవరికి అర్థం కాలే, ఈయన వెలుగై ఉంటాడంటే వెలుగేంటని. పరలోకంలో అర్థం అవుతుంది. ఆయన నుంచి వచ్చే వెలుగు అంతటినీ వెలిగింపచేస్తాను. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, గొర్రె పిల్లే దానికి దీపం. తర్వాత 24లో జనములు దాని వెలుగునందు, ఇప్పుడు చదివాం. 25లో చదువుతున్నాం, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును, రాత్రి లేనందున పగటి వేళ గుమ్మములు ఏమాత్రమును వేయబడవు అన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి చెప్పండి? రాత్రి అయితే ఏం చేయాలి? తలుపులు వేసుకోవాలి. రాత్రి అయితే మొత్తం తలుపులన్నీ వేసుకోవాలి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు మనం ఇంటి నుంచి ఇక్కడ అందరూ చాలా మంది గ్యాదర్ అయ్యారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమంటే, ఇంట్లో మీ వాళ్ళు ఉంటే ఓకే, మీరు ఉన్నవారు ఇద్దరు ఇక్కడికి వస్తే ఇంటికి తాళం వేయకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది చేశారు? ఎందుకు? ఏదో ఒకటి ఇంట్లో వస్తువు ఏదో ఒకటి వెళ్ళిపోద్ది బయట. కానీ ఇంట్లో ఏమంటే, మనం ఇంటి కాపుదల కోసం మనం ఏం చేస్తాం? పరలోకములో
అసలు రాత్రి లేదంట. రాత్రి లేనప్పుడు తలుపులు వేయాల్సిన పని లేదు. ఇంకా 24 hours లైటింగ్ అన్నమాట. అంటే పగలే ఉంటది. ఇక రాత్రి అనే పదానికి అర్థం లేదు పరలోకంలో. చీకటి అనేది పరలోకంలో లేదు. కంప్లీట్ గా వెలుగుమయమైనటువంటి పట్టణము. అందుకే తలుపులు వేయబడేటువంటి స్థితి పరలోకంలో ఉండదు అనే మాట రాస్తాడు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి ఇక్కడ ఏదైతే పోగొట్టుకున్నామో దీనస్థితి, అక్కడ గొప్ప మహిమ ఘనత ప్రభావాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే తప్ప మరి ఎవరునో అందులోకి ప్రవేశించారు. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనదైనను అసభ్యమైనదైనను అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశించడు అన్నాడు. ఇది 27 వచనాలు కలిగినటువంటి ప్రకటన గ్రంథ 21వ అధ్యాయం. ఏమంటే ఈరోజు 21వ అధ్యాయంలో మనం మంచి విషయాలు జ్ఞాపకం చేసాం. పరలోకం ఎలా ఉంటుందో దాని కొలమానం చూసాం. పరలోకాన్ని ఒకప్పుడు ఈ లోకము పాపపు గుంపైన బబులోను చూసినటువంటి యోహాను ఇప్పుడు పైనుంచి దిగి వస్తున్నటువంటి పరలోకాన్ని చూశాడు. పరలోకం పొడుగు వెడల్పి అన్ని చూసి ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఆ వెలుగును చూస్తున్నాడు. రకరకాల ముత్యములతో అలంకరించబడిన పరలోకాన్ని చూస్తున్నాడు. ఆ పరలోకంలో ఉన్న ఒకటే రూట్ అయినటువంటి బంగారు స్ఫటికం అనేటువంటి రహదారిని ఆయన చూస్తూ వచ్చాడు. అక్కడ దేవాలయం కనిపించలేదు. యేసు ప్రభువే అక్కడ దేవాలయం. అక్కడ వెలుగు అందించడానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేడు. అక్కడ యేసు ప్రభువే వెలుగు. ఏమండి? కాబట్టి అక్కడ తలుపులు వేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ రాత్రి చీకటి అనేది లేదు. అటువంటి స్థితిలోకి జీవ గ్రంథంలో ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళందరూ దేవుడు ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. జీవ గ్రంథంలో పర్టికులర్ గా రాయడం అనేది దేవుడు అందరి పేరు పాపం చేసిన ప్రతి ఒక్కరి పేరు అందులో నుంచి చేపేస్తాడు. కాబట్టి జీవ గ్రంథంలో పేరు తుడిచివేయబడకుండా మన పేరు అందులో నిలిచి ఉండే విధంగా మన జీవితాలు ఉండాలని కోరుకుంటూ దేవుడి మాటలు మనతో తెలియకొస్తా ఉన్నాడు. మాటలు ప్రభు మన జీవితంలో భద్రపరిచి